రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. రఘునందన్ రావు అంతు చూస్తామంటూ కూడా మావోయిస్టుల పేరుతో బెదిరింపు ఫోన్ కాల్ రాగా ఆ ఫోన్ నెంబర్ను పోలీసులకు అందజేశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. రఘునందన్ రావు అంతు చూస్తామంటూ కూడా మావోయిస్టుల పేరుతో బెదిరింపు ఫోన్ కాల్ రాగా ఆ ఫోన్ నెంబర్ను పోలీసులకు అందజేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ దీపిక. తెలంగాణ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి వరుసగా మావోయిస్టుల పేరుతో వరుసగా నిత్యం బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనే ఆయన మెదక్ లో ఉండగానే మెదక్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమయంలోనే కొంత ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నెంబర్ తో ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ రావడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ప్రధానంగా మేము మావోయిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వారు మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఆపరేషన్ కగారు నడుస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని వెంటనే ఆఫ్ చేసేందుకు మీరు ప్రయత్నాలు చేయాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామంటూ కూడా గతంలోనే ఆయనకి మావోయిస్టుల నుంచి కాల్ వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే గతంలోనే మెదక్ డిఎస్పీతో పాటు అదేవిధంగా డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆ సంగతి మర్చిపోకముందే మరొకసారి ఈ రోజు మావోయిస్టుల పేరుతో మరొకసారి ఫోన్ కాల్ రావడం జరిగింది. మరొకసారి మేము మావోయిస్టులం, మీ అంతు చూస్తాం, నిన్ను లేపేస్తామంటూ కూడా మరొకసారి రఘునందన్ ని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే ఒకవైపు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నెంబర్లు అన్నోన్ నెంబర్లతో రావడంతో ఇప్పటివరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు పోలీసులు అనేటటువంటి అంశాన్ని రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి వరుసగా ఎందుకు రఘునందన్ ని టార్గెట్ చేస్తున్నారు, మావోయిస్టుల పేరుతో ఎందుకు రఘునందన్ కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలనేటటువంటి అంశాన్ని రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి సంబంధించినటువంటి అంశంలో రఘునందన్ చొరవ తీసుకుని ఆపరేషన్ కగార్ ని వెంటనే ఆపేసేలా ప్రయత్నం చేయాలంటూ కూడా గతంలో మావోయిస్టు పేరుతో కాల్ చేసినటువంటి కొంతమంది రఘునందన్ కి చెప్పడం జరిగింది. దీన్ని వెంటనే ఆఫ్ చేయకపోతే నేను చంపేస్తామంటూ కూడా గతంలో బెదిరించడం జరిగింది. సేమ్ అటువంటి టైప్ లోనే మరొకసారి ఈ రోజు కూడా కాల్ రావడం జరిగింది. దీనిపైన వెంటనే పోలీసులకి మరొకసారి బెదిరింపు కాల్ పైన పోలీసులకి రఘునందన్ ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి పోలీసులు దీనిపైన ఏం చేస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.